నేడు ఒక బిగ్ వార్త అందిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో భూకంపాలు అయితే వచ్చినట్టయితే మనకు కనబడుతుంది. ఎక్కడెక్కడ అంటే హైదరాబాద్, హన్మకొండ, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి, మనుగురు, గోదావరిఖని, భూపాల్పల్లి, చెర్ల, చింతకాని, ములుగు, భద్రాచలం, విజయవాడ, జగ్గైపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు అయితే భూమి కంపించింది. దీని గురించి వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఒక్కటేసారి భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం అవుతుంది. ఈరోజే భూకంపం రావడం పట్లనైతే చాలా వరకు అయితే ఒక డిఫరెంట్ వాతావరణం అయితే కొనసాగుతుంది. దీని గురించి ఒక వీడియో చూసే ప్రయత్నం అయితే ముందుగా చేద్దాం. ఇక్కడ చూడొచ్చు తెలంగాణలో ఏ విధంగా అంటే భూమి కంపించింది అనేది ఈ వీడియోలో చాలా క్లారిటీగా కనబడుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చూడండి, కొన్ని సెకండ్ల పాటు అయితే మొత్తం కూడా కంపించింది. అంటే కంపించినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు సంబంధించిన జనాలకు కూడా ఏమాత్రం కూడా తెలియలేదు. కేవలం సీసీ కెమెరాల ఆధారంగానైతే తెలిసినట్టయితే ఇక్కడ మనకు క్లారిటీగా కనబడుతుంది. ఇంకొక వీడియో చూసే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఎందుకంటే తెలంగాణలో వాస్తవంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం కానున్న నేపథ్యంలో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడడం పట్ల కూడా కొద్దిగా తెలంగాణలో చాలా వరకు అయితే సెటారికల్గా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇంకొక వీడియో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఏదో సీసీ కెమెరాలో బంధించినటువంటి చిత్రాలు అయితే ఇక్కడ చూడొచ్చు. చూడండి ఊగుతున్న పరిస్థితులు ఇక్కడ. కానీ పక్కనే ఉన్నటువంటి మహిళ చూడండి ఎంత అంటే కొద్దిగా చూస్తే మనకు కొద్దిగా ముందటికి వెళ్తే తెలుస్తుంది. ఈమె కంటే కనీసం అంటే ఇక్కడ భూకంపం వచ్చిందనే పరిస్థితులు కూడా తెలియలేదు. ఎందుకంటే సీసీ కెమెరాలో చాలా వరకు కనబడుతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలియని పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఒక మహిళ ఊడుస్తుంటే భూకంపం వస్తుంటే కూడా ఊడుస్తుంది, కానీ కాకపోతే ఆమెకు తెలియని పరిస్థితి భూకంపం వచ్చిందని కూడా తెలియదు. కేవలం సీసీ కెమెరాలోనే చాలా వరకు కూడా రికార్డ్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనివల్లనైతే చాలా వరకు తెలంగాణలో కొద్దిగా భయానక వాతావరణం అయితే కొనసాగుతుంది చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ పాలన మీద మరో రకంగా వీడియోలు క్రియేట్ చేసి కొంతమంది తెలంగాణకు చెందిన కొంతమంది అయితే వాళ్ళు షెటారికల్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని షెటారికల్గా 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర హామీలు కావచ్చు, సంవత్సరం అయితే నువ్వు ఏదైతే 100 రోజుల్లో చేస్తా అన్నావు కానీ ఇప్పటి వరకు కూడా వేయలేదని కూడా కొంతమంది వివిధ రకాలుగా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు వస్తుందని ఈరోజు సంవత్సరం కావస్తున్నా కూడా విద్యార్థులు ఏడుస్తున్నారు, ఇటు రైతులు ఏడుస్తున్నారు. చాలా ఏ అంశం చూసుకున్నా కూడా వికలాంగులైనా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలు కూడా ఇప్పటివరకు నెరవేరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు సంవత్సర పాలన ఏదో ఉత్సవాలు చేసుకుంటున్నావు కాబట్టి ఈరోజు దేవుళ్ళ మీద ఒట్లేసినావో ఆ దేవుళ్ళకు సంబంధించిన జిల్లాలో కూడా భూకంపాలు వచ్చినాయని కూడా కొంతమంది అయితే షెటారికల్గా వీడియోలు చేసి పెడుతున్నారు. ఒకసారి ఈ వీడియో చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఎందుకంటే చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి అన్న, నీ పరిపాలన చూసి భూకంపం వచ్చింది తెలంగాణలో. భూమి గంతసేపు షేక్ అయిందన్న. నీ పరిపాలన అంత అద్భుతంగా ఉంది రేవంత్ రెడ్డి అన్న. మా సార్ ఉన్నప్పుడు, మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు భూకంపమే రాలేదు. నీ పరిపాలన వచ్చిన 10 నెలలకే భూమి కంపించిందంటే ఎంత అద్భుతంగా, భూమి కూడా భయపడే విధంగా చేస్తున్నావు నువ్వు పరిపాలన. చాలా అద్భుతమైన పరిపాలన రేవంత్ అన్న. అంటే చూసిరు కదా వాస్తవంగా తెలంగాణలో ఏంటంటే అంటే జస్ట్ వాళ్ళు అంటే తెలంగాణకు సంబంధించిన యువకులు ఏ విధంగా పోస్ట్ చేస్తున్నారు అంటే ఏడాది పాలనలో భూకంపాలు కూడా భయపడ్డాయి నీకని అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక తెలంగాణలో వాస్తవంగా తెలంగాణలో సంవత్సరంలో ఏం జరిగిందంటే మనం చూడాల్సిన అవసరం కూడా ఒకసారి ఉంది. ఎందుకంటే తెలంగాణ అంటే మనం పోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మార్పు అని చెప్పి ఈరోజు మరి మార్పే చేస్తున్నారా ఇంకేమైనా చేస్తున్నారా అనేది చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎక్కడ చూసినా ధర్నాలే. రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలను చూసినా ఏమున్నది గర్వకారణం. తెలంగాణ సమస్త ప్రజానికం మొత్తం ఆందోళన పర్వం. ఇక ప్రస్తుత పరిస్థితి రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పల కాపాడుకున్న ప్రగతి భవన్ను దొర్లగడి అని దొంగ ముద్ర వేసి నాటి ఆంధ్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన కంచెలు బద్దలు కొట్టి ప్రజలు భాగోద్వేగంతో ఆడుకొని ప్రజాభవన్గా పేరు మార్చారు. కానీ ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చకపోవడంతో ఆ ప్రజాభవన్ కాస్త ప్రజా ఆందోళన భవన్గా మారింది. ప్రజాభవన్ పేరుతో జరుగుతున్న దగాను గుర్తించిన ప్రజానీకం తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాభవన్ దద్దరిల్లేలా గర్జిస్తున్నారు. ఒక్కో వర్గపు ప్రజలు దిక్కులు పెక్కటిల్లేలా నినాదిస్తున్నారు. కళ్ళుండి కనిపించని చెవులుండని వినిపించని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజాభవన్లోనే నిరసనలు తెలుపుతున్నారు.
ఏడాది కాలంగా ప్రజాభవన్లో మిన్నంటిన ఆందోళనలు, ధర్నాలు, నిరసనకు ఇక్కడ దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఒకసారి చదివే ప్రయత్నం కూడా చేద్దాం. వాస్తవంగా తెలంగాణలో ఎక్కడ చూసినా ఏ వర్గాన్ని టచ్ చేసినా కూడా వాళ్ళు చాలా మొత్తంలో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు మంచి చేస్తుంది, గత ప్రభుత్వం కంటే గొప్పగా అభివృద్ధి చేస్తారని నమ్మి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేస్తే 100 రోజుల్లోనే ఏదైతే హామీలు అమలు చేస్తామన్నారో ఇప్పటికి సంవత్సరం కావస్తున్నా కూడా కనీసం కింది స్థాయి ఉన్నటువంటి ప్రజలను కావచ్చు, రైతులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, వికలాంగులను కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ప్రతి వర్గంలో ప్రజలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి ఇంకా కళ్ళు కనబడినట్టు చెవులు కనబడినట్టు ఈరోజు ప్రజా విజయోత్సవాలను అయితే చేసే పరిస్థితి అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఎక్కడ కూడా చెవులు వినబడట్లేదు, కళ్ళు కనబడట్లేదు అని విద్యార్థులు చచ్చిపోతున్నాయి, నిరుద్యోగులు చచ్చిపోతున్నా, రైతులు చచ్చిపోతున్నా కూడా కనీసం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈరోజు విజయోత్సవాలకు వెళ్ళడం పట్లనైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది చీకటి అలుముకున్నాయని మనం చెప్పుకోవచ్చు. కొంతమంది అయితే ఈరోజు పెద్దపల్లి జిల్లాకి వెళ్తున్నాడు. ఏదైతే పెద్దపల్లి జిల్లా కూడా వాస్తవంగా గత ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో అది పెద్ద జిల్లాలు ఉంటే చాలా అభివృద్ధి కుంటుపడిపోతుంది, ప్రజలకు సరైన అభివృద్ధి చేయలేం, వాళ్ళకు పథకాలు చేరువ ఉండే చిన్న చిన్న జిల్లాలు పెట్టి అభివృద్ధిని దగ్గర పెడదాం, కలెక్టర్లు ఉంటారు, జిల్లా సంబంధించిన యంత్రాంగం ఉంటారని ఆ రోజు ఆలోచించి చిన్న చిన్న జిల్లాలు పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే ఇదే రేవంత్ రెడ్డి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ప్రజా విజయోత్సవ సభలను పెట్టి అక్కడ నిరుద్యోగులకు ఏదో చేస్తామని మభ్య పెడుతూ వాళ్ళని చాలా ఏదైతే ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు మన ఈరోజు సంవత్సరం వస్తుంది కదా, ప్రజలు ఎక్కడ మాకు అడ్డం పడతారో, ఎక్కడ మమ్మల్ని అడ్డుకుంటారో సభలకు, ఎక్కడ మా మీద తిరగబడతారో అని మరొక కుట్ర కూడా నిన్న చేసింది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ నేతతోటి అయితే హరీష్ రావు మీద కేసు వేసే ప్రయత్నం చేసింది. అంటే వాస్తవంగా సుమారు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సంవత్సరం కాలం కావస్తున్నా కూడా ఎప్పుడు కూడా ఆ కేసును తీసుకొని ప్రభుత్వం ఈరోజు హరీష్ రావు మీద కేసు తీసుకోవడం పట్ల కూడా తెలంగాణ రాష్ట్రాంగ వ్యాప్తంగానైతే చాలా వరకు అయితే వ్యతిరేకత కనబడుతుంది. ఎందుకంటే హరీష్ రావు అనే వ్యక్తి ఈరోజు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఇటు హరీష్ రావు తోటి కావచ్చు, అటు కేటీఆర్ తోటి కావచ్చు, చెమటలు పట్టిస్తున్నారు రేవంత్ రెడ్డిని అని నెపంతో ఈరోజు వాళ్ళ మీద లేనిపోని అభియోగాలు మోపి వాళ్ళ మీద అక్రమ కేసులు నమోదు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఏ జిల్లాకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ నాయకులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రిని ఎక్కడ అడ్డుకుంటారో అని ప్రతి క్షణం కూడా ప్రతిపక్షంలో ఉన్న నేతల మీద కేసులు పెట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు బుక్ చేసి ప్రజలను డైవర్ట్ చేసి మేము ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా మీ దగ్గరికి వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళను ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి. ఆ రోజు అయితే ఏ విధంగా మనం తెలంగాణ ఉద్యమంలో ప్రశ్నించినామో ఈరోజు కూడా వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఎంత ఎవరికైనా మన మీద ఉన్నది. ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఇవి నిలువుటద్దాం. ఎందుకంటే ఏడాది పాలనలో మన నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళు చేసిన ఘనత ఇది. ఏడాది పాలనలో వాళ్ళు చేసిన ఘనత. చూసుకుంటే ఇక్కడ మనం ఇంకొద్దిగా మంచిగా ముందటికెళ్తే ఇక్కడ వికలాంగులు కనబడుతున్నారు. ఇంకా నియామక పత్రాలని ఉద్యోగులు, ఇంకా చాలా వరకు ఆటో డ్రైవర్ అన్న ఆటో కాల పెట్టుకున్నాడు. ప్రజాభవన్ ముందట వాళ్ళు చేపట్టినటువంటి ప్రజాభవన్ ముందట ఆటో డ్రైవర్ అన్న అంటే అయినా కనీసం వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్టాల్మెంట్స్ కట్టలేని సిచ్యువేషన్లో ప్రభుత్వం మా మీద అదనంగా ఛార్జీలు పెంచుతున్నది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏదైతే ట్యాక్స్లు ఉన్నాయో వీటిని మినహాయింపించింది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మా జీవితాల మీద, మా పొట్టల మీద కొట్టిందని అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆటో డ్రైవరు ఈ విధంగా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడినాకనే ఏదైతే ఉచిత రవాణా బస్సు ప్రయాణం ఉందో దాని పథకం అమలు చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా కంప్లీట్గా మాకు కూడా ఒక దారి చూపెట్టండి, మేము ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకంగా, కాకపోతే దానివల్ల మేము నష్టపోతున్నాం, మాకు కూడా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒకటి చూపెట్టండి అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మీకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికి సంవత్సరం అవుతుంది, 10 పైసలు కూడా వాళ్ళకి ఇవ్వలే. సో ఆ ఆటో డ్రైవర్ అన్న విసుగు చెంది ఈరోజు ఇట్లా ఆయన నిరసన ఈ విధంగా ఆయన బతుకు మీద ఏదైతే ఆటో ఉందో కాలు పెట్టుకునే ప్రయత్నం అయితే ఆ రోజు చేసిండు. ఇది ప్రజాపాలనకు, ప్రజా వ్యతిరేక పాలనకు ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఏడాది చూసినా కూడా అరెస్టులు
ఆ లాఠీ చార్జులు ఏడ చూసినా కూడా లాఠీ చార్జులు, అరెస్టులు, భయపెట్టించుడు కాంగ్రెస్ నాయకులతోటి ప్రతి క్షణం కూడా. దళితులైనా ఎవరైనా, దళితులైనా గిరిజనులైనా ఏ వర్గాలు, బీసీలైనా ఎస్సీలు, ఎవరి మెదలు ఇచ్చినా కూడా అందరూ కూడా ప్రభుత్వం మీద ఏదైతే నిరాశతోటే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మా ప్రభుత్వం మంచి చేసిందని చెప్పిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే దళిత బంధు పథకం ఉన్నదో ఇప్పటికి ఇచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం 10 లక్షలు ఇస్తా అంటే దానికి రెట్టింపుగా మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. గిరిజనాలకు కూడా న్యాయం చేస్తామని చెప్పారు. అదేవిధంగా బీసీలకు కూడా న్యాయం చేస్తామని చెప్పారు. ఏ వర్గాన్ని కూడా ఇప్పటి వరకు కూడా న్యాయం చేసిన పరిస్థితులు, దాఖలాలు కూడా లేవు. సో తెలంగాణలో ఏమైందంటే మళ్ళీ వీళ్ళందరూ ఏమవుతారు, ఎండ్ ఆఫ్ ది టైం ఏది బీఆర్ఎస్ పార్టీయో బీజేపీ పార్టీయో నాయకుల కింద వీళ్ళను లెక్కేస్తారు. లేకుంటే పైసలు తీసుకొని మా మీద ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు అంటారు. అంటే పైసలు తీసుకొని ఈయన ఆటో కాలబెట్టుకుంటాడా? పైసలు తీసుకొని ఈయన ఆటో కాలబెట్టుకుంటాడా? ఎంత దౌర్భాగ్యం అంటే ప్రభుత్వం వాళ్ళను తీసుకొచ్చినందుకు ఈరోజు వాళ్ళ మీదనే కక్షగట్టి నెపం వేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఖచ్చితంగా ప్రజలైతే బుద్ధి చెప్పాల్సిన రోజుల దగ్గరనైతే ఖచ్చితంగా ఉన్నాయి. ఇక మొత్తానికైతే ఏదైతే మనం ముందు ఇంకా కొన్ని వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక తెలంగాణలో వాస్తవంగా పరిస్థితులు ఎట్లున్నాయంటే ఇక ఎక్కడ చూసినా కూడా సంవత్సర పాలనలో ఎక్కడ చూసినా నిరాశలే. ఇది మొత్తం కూడా కంప్లీట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ప్రజలు పోరాడుతున్నారు. ఇక తెలంగాణలో చూసుకుంటే ఇక తెలంగాణలో అస్తిత్వం పాతాళంలోకి రైతాంగం. మళ్ళీ వచ్చిన ఆనాటి సమైక్య పాలన రోజులు అస్తిత్వాన్ని దెబ్బతీసి అస్థిరత్వాన్ని సృష్టించే చర్యలు. రేవంత్ సర్కార్ చర్యలతో పెట్టుబడులు వెనక్కి నెల రోజులు దాటుతున్న తొలగని 144 సెక్షన్. పొరుగు రాష్ట్రాలకు మల్లుతున్న కంపెనీలు, తెలంగాణకు వెన్నుముకే వ్యవసాయం. రైతన్న వెన్ను విరుస్తున్న కాంగ్రెస్ విధానాలు. దోపిడికి దోక, రైతు భరోసాపై నీలినీడలు. పంటల మద్దతు ధర దక్కక రైతుల్లో అసహనం. యాసంగి సాగుపై క్లారిటీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవంగా రేవంత్ రెడ్డి గత ఏదైతే కాంగ్రెస్ పాలన చేస్తున్నప్పుడు ఏం చేసిండు ఈయన? కాంగ్రెస్ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతులకు ఏదైతే 2 పంటలకే రైతు భరోసా, రైతు బంధు పథకం ఇస్తున్నారు, మీరు 3 పంటలకి ఇవ్వాలి, అది కౌలు రైతులను కూడా మీరు ఆదుకోవాలని చెప్పారు. ఈరోజు ఏం చేస్తున్నారు? రైతు బంధు పథకాన్ని మొత్తం కూడా నట్టేంట ముంచి రైతులను తీవ్రంగా అన్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో మంత్రి ఏమంటాడు, సన్న వడ్లకు 500 ఏవైతే బోనస్ ఇస్తున్నామో వారితో సరిపెట్టుకున్నాడు, ఇక రైతు భరోసా వాళ్ళకి అవసరం లేదని ఇంకో మంత్రి అంటాడు. ముఖ్యమంత్రి ఏమంటాడు, జనవరిలో ఇస్తామంటారు. జనవరిలో ఎందుకు ఇస్తారంటే స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇస్తామని నమ్మిస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు, తర్వాత మేము మళ్ళీ ఎక్కడైతే వేసిన గొంగడ అక్కడే అన్నట్టు మేము ఉంచుకుంటే సరిపోద్దని ఇక ఆ విధంగా ప్రయత్నిస్తున్నాడు. అంటే ఎంతసేపు రైతులను కానీ ప్రజలను కానీ మభ్యపెట్టుడు తప్ప వీళ్ళు పాలన మీద వీళ్ళకి దృష్టి లేదు ఫస్ట్. ఇక ఏడ చూసినా కూడా రైతులు మొత్తం కూడా అంటే ఒకవైపు రైతన్నల పండుగ అంటాడు, ప్రజాపాలన దినోత్సవాలు అంటాడు, అవ్వంటాడు ఇవ్వంటాడు, మళ్ళీ ఎక్కడ చూసినా కూడా 144 సెక్షన్లు పెట్టి కర్ఫ్యూ విధిస్తాడు. అంటే ఇప్పుడు నలుగురు ఉంటే వాస్తవంగా ఇప్పుడు పండుగ అంటే ఎట్లుంటుంది, 10 మంది ఉంటే పండుగ అవుతుంది, ఒక్కరు చేసుకోరు కదా పండుగ. నలుగురు ఉంటే కర్ఫ్యూ అనే మళ్ళీ పండుగ ఎట్లా అవుతుంది? అది నీ పాలన నువ్వే తిట్టుకుంటావు, మరో పక్క పాలిస్తానని గొప్ప చెప్పుకుంటావు. ఇది నీ పాలన. ఇక తెలంగాణలో రైతులు ఎక్కడ చూసినా కూడా మాకు రైతు భరోసా లేదు, మాకు రైతు బంధువులు ఏది లేదు, మొత్తం మాటలు చెప్పిండు, ప్రభుత్వం వచ్చింది ఇంకా కూడా మభ్య పెడుతున్నారని చెప్తున్నారు. ఇక సమైక్య పాలకులు బాగా పనిచేశారు, కేసీఆర్ ఏం పని చేయలే, రాష్ట్ర ఆదాయం ఎక్కువ హైదరాబాద్ నుంచే రావడం వెనుక గత పాలకులే కారణం. బీఆర్ఎస్ హైదరాబాద్కు 20,000 కోట్లు ఖర్చు పెట్టిన సిటీ అవసరాలు తీరలేదు. 1,50,000 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తాం. మూసిలో పండుకునుడు కాదు, కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెస్తాడో చెప్పాలి. వాస్తవం కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెస్తాడో చెప్పాలని అన్నాడు. మరి ఈయనేమంటాడు, మాకు బడే బాయ్ ఎవరు, మోడీ అని చెప్పిండు. మేము ఇద్దరం కలిసికట్టుగా మంచిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అన్నాడు చెప్పిండు. మరి మోడీ దగ్గర పోయి కూర్చొని నాకు ఈ పన్నులు కావాలి, ఈ బిల్లులు కావాలి, ఇవి పనులు చేసుకుంటా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, మీరు సహకరించాలని ఎందుకు కోరుతలేవు? మరి కిషన్ రెడ్డితో కూడా అంటావు కదా మనం ఇద్దరం కలిసి పనిచేస్తామని. మరి ఇంత మాట అన్నా కూడా కిషన్ రెడ్డి ఖచ్చితంగా దీని మీద స్పందించి మరి మీరే పాటు అభివృద్ధి చేసారు, మీరెన్ని పెట్టుబడులు పెట్టి ఫస్ట్ చెప్పాలని ఆయన కూడా ప్రశ్నించాలి. దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం కిషన్ రెడ్డి మీద ఉన్నది. ఎందుకంటే మీ పార్టీని ఎంతసేపు ఒకరినొకరు జోక్కుండే తప్ప ఇక్కడ చేసేది ఏం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఈరోజు మీరు ప్రశ్నించాలి. మీరు పెట్టుబడులు పెట్టిరు, ఎంత అభివృద్ధి చేసిరు, ఎంత అవమానించింది మిమ్మల్ని. మూసీలో పండుకుడు కాదట. అంటే మీరు ఏదైతే మూసి నిద్ర చేసిరో దాన్ని ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి.
ఖచ్చితంగా మీరు దీని మీద స్పందించాల్సిన అవసరం ఎంతవరకైనా ఉన్నది. ఇక 1,50,000 కోట్లు కేంద్రం నుంచి తీసుకురా, సిటీ అభివృద్ధికి బట్టి ఆధ్వర్యంలో సబ్ కమిటీ, బీజేపీ బీఆర్ఎస్ తమ ప్రణాళికలు ఉంటే చెప్పాలి, హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన ప్రారంభోత్సవాలు. ఇక బీజేపీ బీఆర్ఎస్ తమ ప్రణాళికలు చెప్పాలంటూనే ఇక అంటాడు. వాస్తవంగా అనుట్లా అదే ఉండదు కానీ ఇనుట్లు ఉండదు. ఏంది ఈయన ఏమంటాడు, బీఆర్ఎస్లు ఏమన్నా మాట్లాడితే కథ వాళ్ళని తీసుకుపోయి అరెస్టులు చేసుడు, జైలు చేసుడు. ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తానంటే తీసుకుపోతారు, ముందస్తు అరెస్టులు చేస్తారు, పోలీస్ స్టేషన్లో పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి నీకు ఎట్లా చెప్తారు? నీకు అపాయింట్మెంట్ ఉంటుందా? మాట్లాడతావు కనీసం? ఇక ఏమన్నా అంటే బీఆర్ఎస్ వాళ్ళ సూచనలు ఇస్తే తీసుకుంటాం అంటాడు. మళ్ళీ ఉల్టా వాళ్ళని దగ్గరికి రానియో, నువ్వు వస్తున్న ప్లేస్కే వాళ్ళని తీసుకుపోయి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు వాళ్ళ సూచనలు ఎట్లుంటాయి, నీ వాళ్ళ సలహాలు ఎట్లా తీసుకుంటావు నువ్వు? అంటే జనాల ముందట వాళ్ళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీని రెండింటిని పిచ్చోళ్ళని చేసి నువ్వు ఇట్లా మాట్లాడతావా? రైతులకు 15,000 కోట్లు ఎగ్గొట్టారు, ఏడాదిలో 620 మంది రైతుల ఆత్మహత్యలు, రైతులను మోసం చేసి రైతు పండుగల, బస్తీ దవాఖానాల్లో మందుల కొరత, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, కుల వృత్తుల సంక్షేమ పథకాలకు కోత, ఏం సాధించారని సంబురాలు, కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం. ఏదైతే రైతులకు సంబంధించి ఏడాదిలో 620 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 620 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాళ్ళని పోయి పరామర్శించిన దినాలు కూడా లేవు. కానీ ఈరోజు రైతుల పండుగని నువ్వు కార్యక్రమం పెట్టి సిటీ నడిబోటులు ఎక్కడ పడితే అక్కడ ఇది మెట్రో పిల్లర్ నుంచి మొదలు పెడితే బస్ స్టాండ్లు లాస్ట్ పబ్లిక్ టాయిలెట్ల మీద కూడా రైతన్నల పండుగ అని పెట్టినవు. ఆ ఫ్లెక్సీల ఏదైతే ఛార్జ్ తోటి అలా ఒక 100 మందిలకు రైతు బీమా ఇవ్వాల్సి ఉంటుంటే, అంటే ఏదైతే నువ్వు చేసే పనిలో గొప్పలు చెప్పుకుంటే తప్ప ప్రజలకు రైతులకైతే చేసింది ఏం లేదు. కోట్లు వాటికి పెట్టే ఏదైతే నీ ప్రకటనలకు పెట్టే బదులు ప్రజలకు మేలు చేస్తే బాగుంటుంది కదా. అంటే ఓన్లీ మళ్ళీ ఎట్లేమంటారు, రేవంతే పెట్టిండా, గత ప్రభుత్వం పెట్టలేదా అంటే, ఏ ప్రభుత్వం అయినా కూడా రైతుల గురించి ఆలోచించాలనే చెప్తాం మేము. రైతులకు నువ్వు న్యాయం చేసినాక నువ్వు ఫ్లెక్సీలు పెట్టుకో, లేకపోతే విమానాలలోనే ఫ్లెక్సీలు పెట్టుకో, లేకపోతే విమానాల నుంచే పెద్ద పెద్ద కౌటౌట్లు కిందికేసి ఊలాడి. కానీ రైతులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందంటే నువ్వు ఫ్లెక్సీల ప్రదర్శనలు ఎందుకు అవి? దాంతో రైతులకు వచ్చేది ఏముంటుంది? 620 మందిని ఏడాది చచ్చిపోయారు అంటే నీ ప్రభుత్వం ఎంత దరిద్రంగా పాలిస్తాననే అర్థమవుతుంది. ఇంకా రైతన్నల పండుగలు, రైతులకు మేము మేలు చేస్తున్నాం, ఇంకా రైతన్నలకు 500 బోనస్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. బోనస్ ఇచ్చిందని అంటే మరి ఏ రైతుకు కూడా అకౌంట్లో పట్టిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా కనవాలే. ఏదో కొత్త మీ కార్యకర్తలు ఎవరైతున్నారో పాపం వాళ్ళు మరి మా పథకాలు వచ్చేటి కూడా ఆగిపోతాయి కావచ్చని మరి ఉద్దేశంతో చెప్తున్నారా ఏందో తెలియదు. మాకు 500 బోనస్ వచ్చినాయని ఎవరు చూడు స్టేట్మెంట్లను మెసేజ్ వస్తుందట, 500 నీకు పడ్డాయి, ఏది బోనస్ పడ్డది, డబ్బులు పడ్డాయి, అకౌంట్లో పడ్డాయని మెసేజ్ వస్తుందట. కానీ అడిగి స్టేట్మెంట్ తీసుకుంటే పైసలు పడ్డట్లేవాట. బ్యాంకు వాళ్ళ దగ్గర అడిగితే పాపం వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు పడితే పడ్డాయని చెప్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు బ్యాంక్ అధికారులకు రైతులకు గొడవ, అక్కడ నా డబ్బులు పడ్డాయి నువ్వు పర్లేదని చెప్తున్నావు అని రైతు వాళ్ళని తిడతాడు, లేదు అని వీళ్ళని తిడతారు. అక్కడ వాళ్ళకు కొట్లాట పెడతారు. ఎట్లా పోయి లాస్ట్కు పిచ్చోళ్ళు అయ్యేది రైతులు అవుతున్నారు ప్రభుత్వంలో. సో ఇట్లాంటి పనికిమాల పనులు ఆపుకొని ప్రజల గురించి కానీ రైతుల గురించి కొద్దిగా సోయి పెట్టి ఆలోచించి వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడేదని అయితే చాలా వరకు చెప్తుంటారు. అది దృష్టిలో పెట్టుకొని రైతులకైతే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేస్తావో ఎట్లా చేస్తావో తెలియదు, కానీ వాళ్ళకు ఇమ్మీడియట్గా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి ఏవైతే ఇస్తా అన్నావో, హామీలు ఇచ్చినావో, ఏదైతే రైతు భరోసా ఇస్తా అన్నావో, రైతు రుణమాఫీ పూర్తి మొత్తంలో చేస్తావనో అవన్నీ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. రైతులు తిరగబడితే మాత్రం పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవాలి మీరు. ఇక 620 మంది రైతులు అంటే దారుణమైన విషయం. ఇక బస్తీ దవాఖానలో పోతేనైతే ఇక దారుణం అంటే దారుణం. బస్తీ దవాఖానలో కాదు, గాంధీ దవాఖానలోనే గోళీలు లేవాట. మేమేమన్నా ఒక తెలిసిన వ్యక్తి గాంధీ దవాఖానలో యాక్సిడెంట్ అయ్యిందని పడిపోతే ఎక్స్ట్రా తీసుకోవడానికి ఇది ఫిలిం ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఫిలిమ్స్ లేవాట. పోతే మందుల కాడ మందులు లేవు, బయట కొనుక్కోండి అని చెప్పిండు. అంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆరోగ్య శాఖ చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నది. శానిటైజేషన్ చక్కలేదు, ఏం చక్కలేదు. మెడికల్ ల్యాబ్ టెస్టులు అవి కూడా పూర్తి మొత్తంలో లేవు. ఎంత ఈ గాంధీ హాస్పిటల్ అయినా, ఉస్మానియా హాస్పిటల్ అయినా అయితే, ఇంకా ఎంజిఎం హాస్పిటల్ సంగతి చెప్పాలంటే ఇక అది చరిత్ర. అది ఐసీయూలా, ఎమర్జెన్సీ వార్డులా కరెంటు పోయిందట.
2 గంటలు కరెంట్ పోయిందట. ఇంకా దారుణం ఏంటంటే ఆపరేషన్ థియేటర్లో కూడా కరెంట్ పోయిందట. అక్కడ ఉన్నటువంటి ఏవైతే అంటారు కదా, మళ్ళీ కరెంటు పోతేంది జనరేటర్లు ఉంటాయి అంటారు కదా, జనరేటర్లు కూడా పనిచేస్తలేవట. సరే అంటారు కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రతి క్షణం కూడా మీరు ఎత్తి చూపడానికే ప్రయత్నం చేస్తారు తప్ప ప్రభుత్వం గురించి మాట్లాడారంటారు కావచ్చు. మరి మీ గుండెల మీద చేసుకొని మీ ఇంటి సభ్యులు పోయినప్పుడు పరిస్థితి ఎట్లున్నాయని ఒకసారి మాట్లాడండి. మేము చెప్పేది అబద్ధం అయితే ప్రభుత్వ దవాఖానలు నాకైతే ఒక 20-30 ఫోన్లు వస్తున్నాయి. ఈ దవాఖానలో బాగాలేదు, ఆ దవాఖానలో పోతే చూస్తలేరు, గోళీలు లేవు, అక్కడ ట్రీట్మెంట్ నాణ్యంగా లేదు, డాక్టర్లు టైంలో వస్తలేరు. ఎంత దారుణంగా అంటే పాపం వాళ్ళు చెప్తుంటే బాధ అనిపిస్తుంది. పైసలు లేకుంటేనే కదా గవర్నమెంట్ దవాఖానలు పోయేది. అట్లా ఆ పోయినప్పుడు కనీసం వాళ్ళని పట్టించుకోకపోవడం పోగా అక్కడ ఉన్నటువంటి అరకొరగ మందులతోటి మళ్ళీ బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు ఎంజిఎం హాస్పిటల్ కావచ్చు, అటు గాంధీ దవాఖాన కావచ్చు, అటు ఉస్మానియా కావచ్చు, ఏ దవాఖాన చూసినా కూడా చాలా అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళకు అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా అనట్లేదు, వాళ్ళకి కరెక్ట్ సరైన సమయంలో సామాగ్రి కావచ్చు, దానికి సంబంధించి ఏవైతే ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా సరైన టైంకి రాక వాళ్ళు వీళ్ళకి అందివ్వలేకపోతున్నారు. వాళ్ళు కూడా ఏం చేయలేరు దానికి. అక్కడ గత కొన్ని రోజుల కిందట జూనియర్ డాక్టర్లు కూడా ధర్నాకు దిగిరు, మాకు ఏది ఇక్కడ రక్షణ లేదని. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఇంత దారుణమైన పరిస్థితి జరుగుతుంటే ఏది ఎంజిఎం హాస్పిటల్లో అర్ధరాత్రి కరెంటు పోతే రోగుల పరిస్థితి ఏంది? అక్కడ టార్చ్ లైట్లు పెట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చుడట. ఒక దవాఖాన అంటే ఒక ప్రైవేట్ దవాఖాన, ఒక చిన్నపాటి డాక్టర్ కూడా ఇవాళ రేపు ఇన్వర్టర్ జనరేటర్ మెయింటైన్ చేస్తున్నాడు. ప్రభుత్వ దవాఖాన 100,000 ఉన్న పడకలు ఉన్న దవాఖానలో ఏ విధంగా ఉండాలి కరెంటు? ఇక గుర్కాలలో ఫుడ్ పాయిజన్లు, ఇక నిన్న కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది. నిన్న కూడా నల్గొండ జిల్లాలో ఫుడ్ పాయిజన్ అయింది. అంటే ఎంత దారుణంగా ఉన్నా అంటే ఇంత తిరిగి ఇంత కూడా ప్రభుత్వానికి ఇంతమంది చచ్చిపోయి ఇంత వ్యతిరేకత వస్తున్నది విద్యాశాఖలో, ఇంత వ్యతిరేకత వస్తున్నది సంక్షేమ శాఖలో అన్న కూడా ఇంత కూడా సోయలేదు ముఖ్యమంత్రికి. దగ్గర పెట్టుకున్నాడు, శాఖలు అయితే దగ్గర పెట్టుకున్నాడు, మంత్రులను ఇస్తలేడు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే చిన్న తరగతి కుటుంబాలు ఉంటాయో ఆ విద్యార్థులు ఈరోజు గురుకులాలకు వెళ్ళి మంచిగా చదువుకుందాం అనే ఉద్దేశంతో మా పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలని అక్కడ పంపిస్తే ఫుడ్ పాయిజన్ అయ్యి ఆడపిల్లలు వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి దవాఖానలో పోతుంటే ప్రభుత్వం కొద్దిగానైనా సోయి లేకుంటే ఎట్లా? ఏం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి? విద్యాశాఖ నియమించి దాని మీద ఏదైతే ఒక కమిటీ వేసి మరి ఏం జరుగుతున్నది, ఎక్కడ లోపం అవుతున్నది, మరి ప్రభుత్వ లోపమా, అధికారుల లోపమా, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లోపమా చూసే సోయి లేదా? పండుగలు కావాల్సింది ప్రజలకు మంచి పాలన కావాలి. పండుగలు చేసుకోండి, తప్పనట్లేదు. కాకపోతే ప్రజలు అంటే పూర్తి మొత్తంలో కూడా సంతృప్తి ఎందరో కానీ వాళ్ళు కొంతవరకైనా ఎందాలి కదా ప్రభుత్వం మీద. అంటే ప్రశ్నించే ప్రజలను కూడా ఈరోజు ఇది ప్రజాపాలనకు దూరం పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కేవలం ఇది ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ విజయపాలన అని చెప్పుకోవాలి. అంటే కర్కశంగా వ్యవహరించినటువంటి సంవత్సర పాలన ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ పాలన అని చెప్పుకోవాలి. ఇక ఇంకోటి కుల వృత్తుల సంక్షేమ పథకాలకు కోత. కుల వృత్తులు అంటే గతంలో ఏదైతే అంటే ఇక మళ్ళీ ఇట్లా అంటారు, మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీ అంటారు. అరే కాంగ్రెస్ పార్టీ మంచి చేసినా కూడా మేము మంచి అని చెప్తున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా మేము మంచిగానే చెప్తున్నాం, పేద వర్గాలకు మంచి జరిగిందని చెప్తాం. ఈరోజు కూడా మంచి జరిగితే మంచి జరిగిందని చెప్తాం కదా. దాంట్లో లోపాలు ఏమున్నాయో అవి చెప్తున్నాం మేము. ఆ లోపాలు ఉన్నాయి చెప్తే ఈరోజు మళ్ళీ ఏదో బీజేపీ పార్టీ అని కూడా అంటాడు, బీఆర్ఎస్ పార్టీ అని కూడా అంటారు. ఇక కుల వృత్తులకు సంబంధించి అవి కూడా చాలా వరకు కొద్ది జరుగుతున్నాయి. బీసీ బంధు అనే లేకపోతే దళిత బంధు అనే ఆ పథకాలు కూడా మొత్తం కనుమరుగైపోయిన పరిస్థితి. వాటి గురించి ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఎందుకంటే దళిత మంత్రులు ఉన్నారు, బీసీ మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఎంతో కొద్ది గొప్ప వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. ఎంతసేపు ఓట్ బ్యాంకు అయినా ప్రజలను చూస్తారు తప్ప ప్రజలకు ఏం చేద్దామని ఆలోచన అయితే ఉండదు. ఎంతసేపు ముఖ్యమంత్రిని గొప్పలు చెప్పుడే ముఖ్యమంత్రి గురించి. ఇక ఇంకొక విషయం ఏంటంటే నిన్న జరిగినటువంటి సంఘటన ఇది. మన ప్రతిపక్ష నాయకులు గట్టిగా మాట్లాడితే సంవత్సరం నుంచి ఆ కేసు రాలే కానీ ఇవాళ నిన్న కేసు పుట్టుకొని వచ్చింది. ఏది? టెలిఫోన్ ట్యాపింగ్ అట. అంటే విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు ఇప్పుడు కేటీఆర్ 2-3 రోజులు సైలెంట్ అయ్యండి. ఈ ఏడాది పాలనలో ఇవాళ విజయోత్సవాలు చేసుకుంటున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లో చైతన్యం పెరుగుతాయి, మాకు అడ్డం ఉంటారు, మమ్మల్ని రాళ్లతో కొడతారు, ఇంకో రకం కొడతారు అనే నెపంతో ఈరోజు ఏం చేసిరు? ప్రజలను మభ్యపెట్టే విధంగా మళ్ళా బీఆర్ఎస్ నాయకుని మీద
మళ్ళీ ఒక ఆక్రమణ కేసు బనాయించారు. అంటే ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ప్రజాపాలన గురించి పక్కన పెట్టి వీళ్ళు ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు ఇట్లా చేసిండట అని టాపిక్ తేవాలి. మళ్ళీ ఇదేంది, కొన్ని ఛానళ్ళకి ఏదైతే పెయిడ్ ఛానల్స్ ఉంటాయో కాంగ్రెస్, వాటిలలో బిగ్ బులెటిన్ న్యూస్, ఇవి బ్రేకింగ్ న్యూస్. అంటే అక్కడ విద్యార్థులు చచ్చిపోతే అవసరం ఉండదు, ఇక్కడ నిరుద్యోగులు చచ్చిపోతే అవసరం ఉండదు, ఫుడ్ పాయిజన్ అయితే అవసరం ఉండదు, ఆ రైతులు చచ్చిపోతే అవసరం ఉండదు. కాకపోతే ఈ అరెస్ట్ మాత్రం పెద్ద చూపెట్టాలి, ప్రజల నుంచి కంప్లీట్గా ఒక వ్యతిరేకత ప్రతిపక్షం మీద తేవాలి. అంటే ఇది ఒక పెద్ద పొలిటికల్ మైండ్ గేమ్. ఆయన ఉంటాడు కదా, సునుగులు కొనుగోలు ఉంటాడు కదా, ఆయన సారథ్యంలో ఇట్లాంటివి జరుగుతున్నాయి. సంవత్సరం నుంచి లేని కేసులు ఇవాళ ఒక్కరోజు ఎట్లా పుట్టుకొని వచ్చినాయి? ఇక 1,00,000 తప్పుడు కేసులు పెట్టినా వదల, ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను, ప్రజా తీర్పుతో శిక్ష పడేలా చేస్తా, తనపై పెట్టిన కేసులకు హరీష్ కౌంటర్, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మాజీ మంత్రి. ఇక వాస్తవంగా వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కేసులకు సిద్ధమే, మేము ప్రజా పోరాటానికి కూడా సిద్ధమే అని చెప్తున్నారు. హరీష్ రావు గారు అనేటోరు ఆ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పోరాటం చేస్తున్నప్పుడు ఎన్ని కేసులు పెట్టినా కూడా, ఎన్ని దెబ్బలు పడ్డా కూడా, ఎన్నిసార్లు జైలుకి పోయినా కూడా ఏమాత్రం కూడా తలొగ్గకుండా ఇది మాకు రాష్ట్రం వస్తుందా, మేము చేస్తామా, రాష్ట్రం వస్తుందా అనే విధంగా పోరాడిర్రు. ఈరోజుకి చిన్న ఏది రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏదైతే చిన్న ఏది కేసులు, అక్రమ కేసులు, వాడికి భయపడతారా? రాజశేఖర్ రెడ్డికే భయపడలే వీళ్ళు. నువ్వెంత వాళ్ళ ముందట, నీ ప్రభుత్వం ఎంత? నీకు భయపడి కేసులు పెట్టిరని భయపడి ఇంట్లో జాక్కుంటారు అనుకున్నావా? ఖచ్చితంగా పోరాడతాడు ప్రజల తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున ప్రతి క్షణం వాళ్ళ కోసం పోరాడతారు. మీ లెక్క కేసులు పెట్టాగానే మొత్తం పాటలు, సెంటిమెంట్ పాటలు వేసుకొని మొత్తం హంగామా వేసి పొలిటికల్ స్టంట్స్ పెట్టి జాగిలు పెట్టి లేపించుకునే టైప్ కాదు ఇక్కడ. ప్రజల కోసం నిరంతరం పోరాడే వ్యక్తులు కాబట్టి నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కూడా వాటిని ఎదుర్కొనే సత్తా వీళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి ఈరోజు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీ కాంగ్రెస్ నాయకుల దగ్గర ఒక్కరి దగ్గర నన్ను ఉన్నదా? రెడ్ హ్యాండెడ్గా ఎవరు దొరికిరానే తెలిసి ఈరోజు ఇట్లాంటి కేసులకు భయపడే సవాలే లేదు నాకు తెలిసి. చిన్న కేసులు వీళ్ళకు గడ్డి పొరుకతోటి సమానం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కూడా వాళ్ళు భయపడే సిచ్యువేషన్ అయితే ఎక్కడ ఉండదు. అదే బీజేపీ నాయకుల మీద ఎందుకో కేసులు పెట్టారు, ఇట్లా మాట్లాడితే మళ్ళీ బీఆర్ఎస్ మనిషి అంటారు. మళ్ళీ బీజేపీ మీద ఎందుకు పెట్టారు కేసులు? ఎందుకంటే బీజేపీ అంటే వీళ్ళకు చుచ్చానే చెప్పాలి. ఇక సో అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు ఎవరు ప్రజల తరపున పోరాడతారు, ఎవరు ప్రజల స్టాండ్ తీసుకున్నారు, ఎవరు ఇదంతా చేస్తున్నారు, ప్రభుత్వం ఎట్లున్నది, ప్రతిపక్షాల తీరు ఎట్లున్నది అని చూడాలి. బీజేపీ నాయకులు కూడా 8 ఎంపీ స్థానాలు ఇచ్చిరు, 8 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిరు. ఏం చేస్తున్నారు? గాడ్రపాలను ఏమన్నా దోవుతున్నారా? ఇంత విజయోత్సవాలకు వెళ్తున్నప్పుడు మీ ప్రభుత్వాన్ని ఆడ రేవంత్ రెడ్డి ప్రశ్నించినప్పుడు, మీ నాయకుడిని, మీ అధ్యక్షుడిని ప్రశ్నించినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఎంతసేపు ఏదైతే అధ్యక్ష పదవి ఉన్నదో, రాష్ట్ర అధ్యక్ష పదవి ఉన్నదో దానికోసం పోరాటం చేస్తారు తప్ప ప్రజల మీద మీకు సోయలేదా? ఆలోచించాలి కదా. 6 గ్యారెంటీలు ఇవ్వని మీ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి, కార్యక్రమాలు చేయాలి కదా. లేకపోతే ఏం చేస్తారు? ఇక్కడ నిరుద్యోగుల ర్యాలీ పెడతారు. ఎవరు? బండి సంజయ్ ర్యాలీ ఇక్కడ పెడితే ఏది నిరుద్యోగుల కోసం ఇక్కడ నుంచి ఏది అశోక్ నగర్ చౌరస్తా నుంచి సచివాలయం ముట్టడికి పోతుంటే అక్కడ ఇంకో మనిషి ఏం చేస్తారు? ముత్యాలమ్మ గుడి ధ్వంసమైందని పోతుంది. సరే, ముత్యాలమ్మ గుడి ధ్వంసమైంది 100%, అది ఒప్పుకుందాం. కాకపోతే అది ఒక హిందువులకు మనోభావాలు దెబ్బతిని 100% అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ మరి ఇప్పుడు కూడా ముత్యాలమ్మ గుడికి ఇప్పుడు కూడా న్యాయం జరగలేదా? మరి ఇప్పటిదాకా ఎందుకు పోరాటం చేస్తలేరు? కేవలం ప్రభుత్వాన్ని కాపాడడానికే బీజేపీ నాయకులు అయితే ముందుంటున్నారు. ఈ ప్రజలను డైవర్ట్ చేసేయడానికి కూడా బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మొన్న లగచర్ల ఇన్సిడెంట్ గంతగానం జరుగుతుంటే కేవలం వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో డీకేఆర్న కూడా ఆమె కూడా వెళ్ళే ప్రయత్నం చేసింది, ఈటల రాజేందర్ కూడా వెళ్ళే ప్రయత్నం చేసింది, దీన్ని ఒప్పుకుంటాం. కాకపోతే మిగతా నాయకులంతా ఏం చేసిర్రు? అన్ని రోజుల వరకు కూడా ఎందుకు వెళ్ళలే అక్కడికి? ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలే? రైతులు జైలుకు పోయినాక ప్రశ్నిస్తారా? వీళ్ళు ఏమంటారు? కేటీఆర్ వేయించిండు, పాపం అమాయకులాలు రైతులు అని అంటారు. అక్కడ కావాల్సింది సామాన్య ప్రజలు, వాళ్ళు మా భూములు పోతున్నాయి అని ఆదుకోరని వాళ్ళ తరపున మీరు పోయి పోరాటం చేయాలి. కాకపోతే మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న దాన్ని మీరు వ్యతిరేకిస్తే మీరు ఎవరికి స్టాండ్ ఇచ్చినట్టు? అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్టాండ్ ఇచ్చినట్టు.
ఇక సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక సహించలేక నా మీద అక్రమ కేసులున్నా బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే, తప్పు చేసి దబాయించడం, తప్పులు కేసులు బనాయించడం అంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఇక రుణమాఫీకి సంబంధించి హరీష్ రావు అడిగితే ఓ కేసు పెడతారు, ఇంకో వేరే ఏదో సంబంధించిన కేసు పెడతారు. ఇక రైతులు చచ్చిపోతున్నారంటే ఒక కేసు, విద్యార్థులు చచ్చిపోతున్నారంటే కేసు. లాస్ట్ ఖమ్మం జిల్లాలో చాలా వరకు ఏదైతే వాగు ఉప్పొంగి ప్రజలకు వరదలు వచ్చి ఆడ ఇల్లు కొట్టుకపోయి తిండి లేకుంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు అక్కడ ప్రజలను మందలించడానికి వెళ్తే ఆయన మీద రాళ్ళ దాడి చేసిరు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎవరు రాళ్ళ దాడి చేసిరు, మరి దాడికి ఎవరు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి గుండాలు ఎవరన్నా ప్రవర్తించిరా అని ఇప్పటివరకు ఆ కేసు విచారణ చేయలేదు, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. అంటే ఎంత దారుణం అంటే ఇక్కడ కేటీఆర్ని అదే విధంగా చేస్తారు, హరీష్ రావును. అంటే వీళ్ళు ప్రజల గురించి మాట్లాడద్దు. సో వీళ్ళు ఎంత చేసినా కూడా ప్రజల గురించి పోరాడతారు, ఎన్ని కేసులు పెట్టినా కూడా. ఎందుకంటే సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడే వీళ్ళు భయపడలేదు, ఇప్పుడు ఎట్లా భయపడతారనే ఉద్దేశంతో పొలిటికల్ మైండ్కి ఏం ఆడుతున్నారు, ప్రజలలో వీళ్ళ మీద వ్యతిరేకత రావాలి కాబట్టి వీళ్ళు అక్రమ కేసులు వేసి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు సంవత్సరం మొత్తం మీద లేని ఒక్కరోజు కేసు ఎట్లా వచ్చింది, సంవత్సరం మొత్తం మీద లేని టెలిఫోన్ ఏదైతే కేసు ఉన్నదో అది ఈరోజు ఎట్లా వచ్చింది, ఈ విజయోత్సవాలకు ముందే ఎట్లా వచ్చింది ఆ కేసు. అంటే ప్రజలనే మిస్గైడ్ చేస్తున్నాడని ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. ప్రజలు ఖచ్చితంగా ఈ అంశం మీద ఆలోచించాలి. ఏది చేసినా కూడా కేసులు బనాయించుడే, జర్నలిస్టుల మీద కేసులే, విద్యార్థుల మీద కేసులే, నిరుద్యోగుల మీద కేసులే, రైతుల మీద కేసులే. ఎవరు ఉద్యమం చేసినా కూడా, ఎవరు ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా ప్రశ్నించినా వాళ్ళకి సంఖ్యలు వేసి జైలుకు పంపించాలి, అంతే. ఇక పెద్ద పోలీస్ ఆఫీసర్లు అందరికి కూడా వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, వాళ్ళని ఎట్లా వేసి జైలు పంపించే ప్రయత్నం చేసి వాళ్ళు మాట్లాడద్దు, మళ్ళీ వాళ్ళని కొడతారా తిడతారా తంతారా ఏం చేస్తారా మీ ఇష్టమని వాళ్ళకు పాపం అక్కడ పోలీస్ అధికారులకు కూడా మానవత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్. వాళ్ళ బాసులు చెప్పినట్టే వాళ్ళు వినాలి కదా ఎండ్ ఆఫ్ ది టైం. అంత దారుణంగా ఉన్నది. ఇక మొత్తానికి అయితే ఎక్కడ చూసినా కూడా ఇక ప్రశ్నించడం అంటే కేసులు బనాయించుడు. ఇక రైతు రుణమాఫీ విషయంలో దేవుళ్ళని సైతం దగా చేసన్నందుకు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఇంకో తప్పుడు కేసు వేయించావు. సోషల్ మీడియాలో ఎవరు పెట్టిన పోస్టుకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సంబంధం లేని కేసు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డు మీద ఈకలు పీకి తలాతోక లేని కేసు ఒకటి మానకొండూరులో. నీ 2 నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలిచినందుకు తట్టుకులేక పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మరో తప్పుడు కేసు పెట్టించినామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఎక్కడ ఏది చేసినా కూడా అక్కడ ఏం చేస్తాడు, అల్టిమేట్గా ఒక కేసు క్రియేట్ చేసి ఈయన మీద ఇస్తాడు. ఆయనకు సంబంధం ఉన్నా లేకుండా సోషల్ మీడియాలో ఎవరో కేసు ఎవరో కామెంట్ పెట్టిరో లేకపోతే పోస్ట్ పెడతారో దానికి సంబంధించి హరీష్ రావు మీద కేసు పెట్టిస్తాడు. అంటే వీళ్ళు ప్రజలకు తిరగద్దు, ఎంతసేపు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాలి లేకపోతే కోర్టులో చుట్టూ తిరగాలి, ప్రజలకు అందుబాటులో ఉండొద్దనే వీళ్ళు ఇదో రకంగా క్రియేట్ చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి. తాను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపనని ప్రజాకోర్టులో ప్రజా తీర్పుతో రేవంత్ రెడ్డికి తగిన శిక్ష పడేంత వరకు ఆగనంటూ నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పిఎస్లో సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. హరీష్ రావు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రధర్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హరీష్ రావుతో పాటు మాజీ డీజీపీ హరీష్ రావుపై 12B386 409 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఎప్పుడు ట్యాపింగ్ అయిందన్నాడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్యాపింగ్ జరిగిందని చెప్పిండు. జరిగిందని చెప్పినప్పుడు ఏడాది ప్రభుత్వంలో ఏ రోజు పెట్టని కేసు ఈ రోజు ఎందుకు వచ్చింది? ఏడాది పాలనలో ఏ ఒక్క రోజు లేని కేసు ఈ రోజు ఆటోమేటిక్గా ఎట్లా వస్తుంది? అంటే అంత కక్ష సాధింపు ధోరణే అర్థమవుతుంది ఇక్కడ క్లారిటీగా. సంవత్సరంలో ఏ ఒక్క రోజు లేదు, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ సంవత్సరంలో ఏ ఒక్క రోజు లేకుండా ఈ రోజు ఎట్లా పుట్టుకొచ్చింది? అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు కేసు ఇస్తే మీరు తీసుకొని దానికి ఇట్లా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిర్రు. అంటే కేవలం
సంవత్సర పాలన మిమ్మల్ని ఎండగడుతున్నారనే ఉద్దేశంతో ప్రజల మీద వ్యతిరేకత, ప్రజలకు మీ మీద వ్యతిరేకత వస్తుందనే భావనతోటి ఈరోజు మీరు సునీల్ గన్గోల్కి సంబంధించి ఏదైతే ఆయన చేస్తున్నటువంటి పొలిటికల్ మైండ్ గేమ్ ఉందో ఈ తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడ ఏంది ఆ సంవత్సరం ఏదో ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అదని ఆయన కేసు ఇప్పుడు పెడతారా? ఇన్ని రోజుల నుంచి ఏం చేసిరు మరి? ప్రజాపాలన అన్నప్పుడు మరి వాస్తవంగా నిజమైతే ప్రజాక్షేత్రంలో ఎప్పుడో కేసు పెట్టి ఎప్పుడో మరి తప్పు చేసినప్పుడు జైలుకు పంపారు. ఈ రోజు ఏం గుర్తుకొచ్చింది అంటే క్లారిటీగా మళ్ళీ చెప్తున్నా, క్లారిటీగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏడాది పాలన మీద ప్రతిపక్ష నాయకులు ఎండగడుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు హరీష్ రావు మీద ఆక్రమంగా పంజాగుట్ట పిఎస్లో కేసు బనాయించినట్టయితే అర్థమవుతుంది. అర్థం చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజల మీద ఉన్నది. కేవలం మిమ్మల్ని మభ్యపెట్టడానికే, కేవలం ప్రజలను మిమ్మల్ని మభ్యపెట్టడానికి ఇలాంటి కేసులను బనాయించే ప్రయత్నం చేస్తున్నారు. మీకోసం పోరాడినందుకే ఈరోజు ఇలాంటి కేసులు పెడుతున్నారు. సో ఇదైతే ఆక్రమణ కేసు కిందనే మనకు కనబడుతుంది. ఇక ఇంకొకటి ఏంటంటే ఇక తెలంగాణకు సంబంధించి ఇక మరొక వీళ్ళు చేసిన మరొక ఘోరం ఇది. ఇక మరో ఫుడ్ పాయిజన్ ఘటన. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థినులకు అస్వస్థత. హాస్పిటల్లో చేరిన 7 స్టూడెంట్స్. నల్గొండ జిల్లా పెద్ద ఆడిచర్లపల్లి మండలంలో ఘటన. సరే మరి ఫుడ్ పాయిజన్లు కుట్ర అన్నావు ఇన్ని రోజులు, ప్రతిపక్షాల కుట్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర చేస్తున్నాడు అని చెప్పి ఈరోజు నువ్వు ఏదో స్టేట్మెంట్లు ఇచ్చినావు, అయిపోయింది. మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అంటున్నాడు కదా నేను తప్పు చేస్తే నన్ను జైల్లో వేయండి, నేను దేనికైనా సిద్ధం అని చెప్తున్నాడు. మరి నీ ప్రభుత్వమే నీ చేతిలో ఉన్నది, ఇంటెలిజెంట్ వ్యవస్థ నీ చేతిలో ఉన్నది, అన్ని నీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు మరి ఆయన తప్పు చేసిన ఆధారాలు చూపెట్టి ఆయన అరెస్ట్ చేస్తలేవు? మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో లేరు, అధికార పక్షంలో ఉన్నారు, అది గుర్తుంచుకోవాలి. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ శాఖలోనే ఇంత ఘోరాలు జరుగుతున్నాయి. గిరిజన శాఖ మంత్రి కూడా మీరే. ఎందుకు ఆ శాఖలో ఇంత ఘోరాలు జరుగుతున్నాయి? కనీసం ఎందుకు పట్టింపు లేదు? మా పిల్లలంటే ఎందుకు మీకు అంత చులకనా? ఢిల్లీకి ఇప్పటికీ 40 సార్లు పోతారు, కానీ ఒక గురుకుల పాఠశాలకు పోరు. అక్కడ ఏం చేస్తారు? అక్కడ ప్రైవేట్ స్కూళ్ళను, కార్పొరేట్ స్కూళ్ళను మీ దగ్గర పిలిపించుకొని ఏది మాకు అసెంబ్లీలో, మాకు లోక్సభలో పెట్టుకొని వాళ్ళతో కొద్దిసేపు టైంపాస్లు చేస్తారు. మా గురుకుల పిల్లలు నీ ఇంటికి పిలిపించుకొని మాట్లాడుకుంటావు. కానీ వాళ్ళ దగ్గర పోయి మరి మీకు తిండెట్లుంటుంది, మీ అన్నంలో పురుగులు వస్తున్నాయి అంటున్నారు, ఎంతవరకు నిజం? మీ కూరలు మంచిగా అంటలేరని ఎంతవరకు నిజం? మీరు అనారోగ్య పాలవుతున్నారు, ఎంతవరకు నిజం అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంతెందుకు నిర్లక్ష్యం వాళ్ళ మీద? అంతెందుకు వాళ్ళంటే చిన్న చూపు? అంటే మా ఏదైతే ఇది బలహీన వర్గానికి చెందినటువంటి పిల్లలు మీకు కళ్ళ కనబడతలేరా? విద్యాశాఖ మంత్రి కేవలం మీరు కార్పొరేట్ స్కూళ్ళకా? చెప్పండి, అట్లనే చెప్పండి కదా. మా పిల్లలను మరి రిటర్న్ తెచ్చుకొని ఇంటి దగ్గర ఉండి చదివించుకుంటాం, లేకపోతే మేమే ఇంటికాడ నుంచి సద్దులు పంపించుకుంటాం కదా. మేమే ఇంటికాడ నుంచి సద్దులు పంపించి చదువులు తెప్పించుకుంటాం. అక్కడ మీ ప్రభుత్వంకు శాత కాదంటే మొత్తం ఏదైనా విద్యార్థులు ఏది పాపం తెలిసి తెలియని వయసు వాళ్ళది తిప్పి కొడితే వాళ్ళకు 12, 11, 10, 5, 4 ఏళ్ళు ఉన్న పిల్లలు ఈరోజు వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి తీవ్ర వాంతులతోటి హాస్పిటల్లో పడితే కనీసం సోయి లేకుంటున్నారు. ఎందుకు? మంత్రులు ఏం చేయ ఉన్నారు? ప్రజాపాలన ఏమున్నది? ప్రజా సంరక్షణ పాలన ఏం నడుస్తుంది? పేద విద్యార్థులను కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్న రేవంత్ రెడ్డి ఈరోజు వాళ్ళ కడుపు వలిగేలా ఈరోజు ఇలాంటి ఈ దారులకైతే ఒడిగడుతున్నాడు. ప్రజలు కూడా ఆలోచించాలి, తల్లిదండ్రులు కూడా ఆలోచించి కష్టంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎందుకు మీరు భయపడుతున్నారు? వీడియోలో ముందుకు వచ్చి మాట్లాడడానికి, ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ పిల్లలకు అన్యాయం జరుగుతుంది, మీ పిల్లలు దాకాన్ల పాలవుతున్నారు. కొద్ది కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మార్పు వస్తుంది అంటేనే కదా మీరు ఓటేసి గెలిపించుకున్నది. ఇదా మార్పు? పిల్లలు హాస్పిటల్లో కూడా మార్పు కావాల్సింది మనకు. వాళ్ళు మంచిగా చదువుకోవడం వల్లనే కదా మనం ఇంత కష్టపడేది. గురుకులాలకు పంపిస్తే ఇట్లాంటి పరిస్థితుల, ఇట్లాంటి ఒక ఆడపిల్ల, ఒక బాలిక పోయి హాస్పిటల్ బెడ్ల మీద పడుకునే పరిస్థితుల తెలంగాణలో. ఎంత దారుణం, ఎంత సిగ్గుచేటు ఇట్లాంటి సంఘటనలు చూస్తే. ఇక ఇదంతా ఒక ఎత్తు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఏం చేసారు? గురుకుల పాటకు వేరు. గురుకుల పాటకు పోతే అక్కడ ఏం చేస్తారు?
ఏదైతే పోలీసు కాపలా పెట్టి ఏది గేట్లు కూడా చక్కలేవు పాపం వాళ్ళకు. గేట్లు క్రియేట్ చేసి అంటే మన ఒక క్రియేట్ చేసి దానికి తాళాలు వేసి లోపలికి ఎవరు రాకుండా ఫ్లెక్సీలు పెడుతున్నారు. చాలా చోట్ల లోపలికి ఎవరికి అనుమతి లేదే లోపలికి ఎవరికి ప్రవేశం లేదట. రేపు చచ్చిపోతే ఎవరి పరిస్థితి అక్కడ? అంటే అక్కడ ఇంకేమైనా నడుస్తుందా? విద్యార్థులు చదువుకుంటున్నారే కదా, అక్కడ ఇంకేం జరగట్లేదు కదా. సరే వాళ్ళకి డిస్టర్బెన్స్ జరుగుతా అంటే సరే ఒక 5 నిమిషాలు వాళ్ళని పంపిస్తాం, మాట్లాడండి, కాల్ పీరియడో లేకపోతే వాళ్ళు గేమ్స్ ఆడే టైంలోనో అని చెప్పచ్చు కదా. ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు? ఎందుకు వణుకుడుతుంది? ఎందుకంత వణుకు? ప్రతిపక్ష నాయకులో లేకపోతే విద్యార్థి సంఘ నాయకులు అక్కడికి వెళ్తే మీకు ఎందుకు అంత భయం అవుతుంది? అంటే లోపాలు ఉన్నట్టే కదా. ఫుడ్ పాయిజన్లు అనేది రియల్గా జరుగుతున్నాయి. అక్కడ ఫుడ్ నాణ్యత లేదు, ఖరాబ్ అయిన కుళ్ళిపోయిన ఫుడ్ పెడుతున్నారనే మీరు ఇంత భయపడేది. సకాలంలో కాంట్రాక్టులకు పైసలు ఇస్తలేరనే ఉద్దేశంతో ఇట్లాంటి సంఘటనలు జరుగుతానే కదా మీరు భయపడేది. పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వాంతులు విరోచనాలు అయ్యి దవాఖానల పాలైతే ఎందుకు ఈ తెలంగాణ? ఇందుకోసం మనం తెచ్చుకున్న తెలంగాణ. ఇక పాఠాలు చెప్పే టీచర్లను కాపల పెడతారా? ఏది నిన్న ఏదైతే బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి సంబంధించి ఆయన ఇది గురుకుల పాటకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి టీచర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంత దారుణం! ఒక టీచర్ అంటే ఒక గురువు అంటే ఎంత పెద్ద, అది ఎంత పెద్ద గౌరవమైన పోస్ట్, అది వాళ్ళని కాపలా పెట్టిరట. వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారట. అంటే వీళ్ళు కాపలా ఉంటే అక్కడ వీళ్ళకి చదువులు చెప్పేది ఎవరు? వీళ్ళు ఇక్కడ ఎవరు రాకుండా కాపాలా ఉంటే వాళ్ళకి చదువు ఎవరు చెప్తారు? లేకుంటే కొన్ని చోట్ల పోలీసులను ఎస్ఐని సిఐని డిఎస్పీని సైతం తీసుకుపోయి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భయం అర్థమవుతలేదు. మరి అక్కడ లోపల ఇంకేమైనా జరుగుతుందో అర్థమవుతలేదు. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళకే లోపలికి పోనిస్తారు. గవర్నమెంట్ పాఠశాల వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు సకాలం తిండి లేదు, వాళ్ళ పురుగులన్నం వస్తుంది, వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అవుతుంది, వాళ్ళకు నానా ఇబ్బందులు పడుతున్నారు. క్లాస్ రూమ్లు నీట్గా లేవు, పండుకునే ప్లేస్ నీట్గా లేదనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థి నాయకులు మీ ప్రభుత్వానికే మళ్ళీ చెప్పేది, సరే ఇది తీసుకుపోయి పెద్ద ఏదో సెమీ సీక్రెట్ పెట్టినట్టు దాచిపెట్టడానికి ఏం కాదు, నీ ప్రభుత్వానికి రేపు వివరించి ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన మిమ్మల్ని అడిగేదానికే ఇదంతా చేస్తున్నారు తప్ప వాళ్ళ పొలిటికల్ ఎజెండా ఏం లేదు. అక్కడ న్యాయం జరిగేది విద్యార్థులకే కదా. మీరు కూడా స్వాగతించాలి. మా పాఠశాలలో అన్నీ బాగానే ఉన్నాయి, మా గురుకుల పాఠశాలను మేము మంచిగా చూసుకుంటున్నాం, విద్యార్థులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం, కావాలంటే మీరే చూడండి, మీరే ప్రజలందరికీ చెప్పండి అని ఆహ్వానిస్తే తప్పే ఉన్నది. ఇంత భయపడి పోలీసులను అడ్డం పెట్టాల్సిన అవసరం ఏముంటుంది ప్రభుత్వానికి? లేని విధంగా గురుకుల పాఠశాలకు, ఇటు ఆశ్రమ పాఠశాలకు, అటు ప్రాథమికోన్నత పాఠశాలలకు పోలీసులను అడ్డం పెట్టి ఉంచాల్సిన పరిస్థితి ఉన్నది ఈరోజు. ఎంత దారుణం అండి! ప్రతిరోజు చూస్తున్నాం ఏది ఫుడ్ పాయిజన్. ఇంత జరుగుతున్నా కూడా ప్రజోత్సవాలు ఎట్లా జరుపుకోబుద్ది అవుతుంది? ప్రజాపాలన, ప్రజోత్సవాలు, ప్రజల ఉత్సవాలట. ఏ ప్రజలు చేసుకుంటారు? రైతులు చేసుకుంటారు ఉత్సవాలు? మా ఇంట్లో ఇబ్బందులు అవుతున్నాయి, అప్పుల పాలైన ఉరిపెట్టుకునే పరిస్థితులు ఉన్నాయని వాళ్ళు ఇట్లా నా చచ్చిపోయిన ఏదైతే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు చేసుకుంటారా? లేకపోతే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ నిన్న ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారా? అటు నిరుద్యోగులు పోలీస్ స్టేషన్ నుండి జైలు జీవితం గడిపేటువంటి వాళ్ళు చేసుకుంటారా? ఎవరు చేసుకుంటారు ఉత్సవాలు? మళ్ళీ దానికి ప్రజలంతా సానుకూలంగా ఉన్నారు, మా ఏడాది పాలనను వాళ్ళు అంగీకరిస్తున్నారు, హర్షిస్తున్నారు అని చెప్తారు. కావాలని ఇది ప్రతిపక్ష నాయకులు మా మీద కుట్ర చేస్తున్నారట. ఇదైతే తప్పు కాదు కదా. మరి ఇక్కడ విద్యార్థులు అయితే వీళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు ఎవరైతున్నారో ఇది అబద్ధం కాదు కదా. మరి ప్రతిపక్షాల కుట్రున్నప్పుడు నువ్వు వాళ్ళ మీద ఏది అక్కడ పోయి అక్కడ విచారణ చేయించి మరి ఎవరైతే వెనకెవరు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళకి శిక్షించు. ఎందుకు తప్పు? ఇక గంగపుత్రులకు సర్కార్ అన్యాయం, సమస్యలపై గలం వినిపిస్తా, గంగపుత్రులతో ఎమ్మెల్సీ కవితను కలిసిన క్రిస్టియన్ సంఘాలు. ఇక ఏదైతే గంగపుత్రుల గతంలో ఏదైతే ప్రభుత్వాలు కృషి చేసినాయో అవన్నిటిని కూడా కాలరాసి ఈరోజు చాలా వరకు అయితే ఇబ్బందులు పెడుతున్నట్టయితే ఆ గంగపుత్రులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టయితే మనం చూడవచ్చు. ఇక మొత్తానికైతే తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏ అంశం చూసినా కూడా ప్రతి అంశంలో ప్రభుత్వం యొక్క విఫలాలే కనబడుతున్నాయి తప్ప ఎక్కడ కూడా మంచి చేసే ప్రభుత్వం అని అయితే కనబడతలేదు. ఇక కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు పోతే సరే, మరి ఇక్కడ
మీడియా తప్పులు చెప్తున్నది కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష నాయకులు తప్పు చెప్తున్నారు కావచ్చు, మీ సంబంధించిన ఎమ్మెల్యేలు పోతే కూడా అక్కడ ఫుడ్ బాగాలేదని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. స్వయాన మీ ఆలేరు సంబంధించి ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఆయన ఎవరు వంటలండే అతను గుట్కా వేసుకుంటే ఆయన తిట్టిన సందర్భంగా మనం చూసినాం. అక్కడ సాంబార్ కూడా మొత్తం నీరు ఉన్న సిచ్యువేషన్ కూడా మీ ఎమ్మెల్యే స్వయాన మీ ఎమ్మెల్యే అన్నాడు. ఆ పరిస్థితులు కూడా చూసినాం. మరి అక్కడ ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుట్ర చేసిండా? మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే తప్పు చెప్పిండా? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు విద్యార్థుల తరపున మాట్లాడితే? విద్యార్థులను పొట్టను పెట్టుకుంటారా? గురుకులాల్లో మెరుగైన భోజనం అందించలేరా? పరిశీలనలోకి వెళ్తే స్కూల్ గేట్లకు తాళాలు వేస్తారా? బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. ఇక మనం ఎంత మాట్లాడినా కూడా గురుకులాలకు సంబంధించి రోజంతా మాట్లాడచ్చు. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి గురుకులాల్లో. ఇక ప్రతి క్షణం కూడా పాపం విద్యార్థులు అయితే ఏ టైంలో మాకు ఫుడ్ పాయిజన్ అవుతుందో అని భయపడుకుంటూ అన్నం తింటున్నారట వాళ్ళు. అట్లాంటి పరిస్థితులు వాళ్ళు అనుభవిస్తారు. అంటే అట్లాంటి మానసిక వేదన అనుభవించినప్పుడు వాళ్ళు ఏ మేరకు చదువుకుంటారు? అంటే ఇదంతా కార్పొరేట్కి సంబంధించిన విద్యా వ్యవస్థ అవుతున్నదో రేవంత్ రెడ్డితో ఆడిపిస్తున్నటువంటి కుట్రనే ఇది. రేపు పొద్దున ప్రైవేట్ ఏదైతే గురుకులాలకు ఎవరు పోదు, అస్తే మా కార్పొరేట్ స్కూళ్ళకే రావాలి, మా కార్పొరేట్ స్కూల్లోనే చదువుకోవాలని ఈ విధంగానైతే ఒక నాటకం తెరలేపుతున్నారు. మళ్ళీ దాన్ని వేరే ప్రతిపక్షాల మీదనైతే రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇక లక్షల కేసులు పెట్టినా ప్రశ్నించమనడం ఆపను. ఇక నీకు తెలిసింది దబాయింపు, కేసుల బనాయింపే. ఎన్ని కుతంత్రాలు చేసినా నా పోరాటం ఆగదు. 2 నాలుకల ధోరణి ప్రశ్నించినందుకు తప్పుడు కేసు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఏదైతే మొన్న బీఆర్ఎస్ పార్టీలో ప్రెస్ మీట్ పెట్టి అప్పుడేం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు, నాడేం మాట్లాడిండు, నేడేం మాట్లాడుతున్నాడు అనే ఒక వీడియో సందేశం ప్రజలకు పంపించిండు ప్రెస్ మీట్ పెట్టి. సో ఆ నేపథ్యంలో ఇలాంటి ఆక్రమ కేసులు బనాయించి ఇక లేనిపోని అభియోగాలు అయితే మోపిస్తున్నాడు. ప్రజలు కూడా చాలా చైతన్యవంతులయ్యారు. ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి. కష్టంగా మీకు బుద్ధి చెప్తారు. మీరు చూడండి, ఇక మీరు ప్రజాపాలన ప్రజోత్సవాలు ఎట్లా చేస్తున్నారో, మీరు విజయోత్సవాలు ఎట్లా చేస్తున్నారో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. నిరుద్యోగులు కూడా చెప్తున్నారు, మాకు ఇస్తానటువంటి హామీలు కూడా ఒక్కటి కూడా అమలు చేయలే, మమ్మల్ని ఉల్టా మా ఈపులే వాళ్ళ కొట్టిరని నిరుద్యోగులే వాపోతున్నారు. నీ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఊర్లలో తిరిగి ముఖాలు చూపెట్టుకోలేని పరిస్థితులు అయితే వాళ్ళకి అక్కడ కనబడుతుంది. మేము పోయి కార్యకర్తలే మాతో చెప్తున్నారు, మేము పోయి అక్కడ 6 గ్యారెంటీలు ఇస్తామన్నాం, ఇంకా ఇది 420 హామీలు ఇచ్చాం వాళ్ళకు ప్రజలకు. ఈరోజు మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు, వాళ్ళ ముఖం కూడా చూపెట్టుకోలేకపోతున్నామని మీ కాంగ్రెస్ కార్యకర్తలే మాకు చెప్తున్న సందర్భం చాలా వరకు ఉన్నది. నిన్నకు సంబంధించి ఒక కాంగ్రెస్ నాయకుడు నాకు ఫోన్ చేసి ఎట్లేసి డెఫినెట్లీ నెక్స్ట్ టైం వచ్చేది వేరే పార్టీ వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులమైన మేమే ముఖం చూపెట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. మాకే కరెక్ట్ అపాయింట్మెంట్ దొరకలేదు మంత్రుల దగ్గర, సీఎం దగ్గర. వాళ్ళు అప్పుడు మాట్లాడిందోటి, మాతోటి ఇప్పుడు మాట్లాడిందోటి పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నారు తప్ప ఈరోజు మా గురించి ఏమాత్రం కూడా ఆలోచిస్తలేరు అని చెప్తున్నారు. ఇక ఏ చూసినా కూడా కంప్లీట్గా ప్రతి అంశంలో కూడా ప్రజలు కూడా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు తప్ప ప్రభుత్వాన్ని పట్లనైతే ఏమాత్రం సానుకూలంగా లేరు. నిన్న ఏదైతే హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లో హెచ్ఎండిఏ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా పింఛన్ రేషన్ కార్డులు ఇవ్వాలని చేతులెత్తి కోరుతున్న నవనీత. ఆమె పాపం నిన్న జరిగినటువంటి విజయోత్సవాలు ఏవైతున్నాయో అక్కడ పోయి ఆమె బాధను చెప్పే ప్రయత్నం చేసింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ప్రజాపాలన విజయోత్సవాల్లో ఎవరు కూడా వినే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే వాళ్ళు చెప్పింది మనం వినాలి తప్ప ప్రజలు చెప్పింది వాళ్ళు వినరు. వాళ్ళకి ఆ విషయంలో చెవులు వినబడాయి, కళ్ళు చూసిన కళ్ళు కూడా కనబడాయి. ఎంతసేపు నాకు పదవి కావాలంటే నాకు పదవి కావాలని ఒప్పుకుండే అంటే కొట్టుకుండే తప్ప వాళ్లకు ప్రజల మీద సోయి ఉండదు. ఇక తిరగబడ్డ మహిళలు ఒకే రోజు 4 చోట్ల కాంగ్రెస్ నేతల నిలదీత. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వు, అప్పుడు పండుగల సభలు పెట్టుకుందాం. సీఎం రేవంత్ సభలో మహిళ నవనీత నిరసన. ఆగని బస్సులకు ఉచిత బస్సు మాకెందుకు? మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరిని నిలదీసిన మహిళలు. తులం బంగారం ఏదని ఎమ్మెల్యే వివేక్పై ప్రశ్నలు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఇంకెప్పుడు ఇస్తారు? కల్వకుర్తిలో ఎమ్మెల్యేను గౌరవ్ చేసిన ప్రజలు. వాస్తవంగా ఎమ్మెల్యేలు కూడా రోడ్ల తిరగాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పట్టుకపోయిన కాడికి వీళ్ళ సోషల్ మీడియానో లేకపోతే ఇంకా వేరే మీడియానో వెళ్తారు. కవరేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు వీళ్ళకి ఇస్తాం అన్నటువంటి 7 ఏడాది పాలనలో ఏవైతే హామీలు ఇచ్చిరో అవి ఇప్పటి వరకు కూడా అమలు చేయాలి అని అడుగుతున్నారు మహిళలు.
సభలు పెట్టిన కాడ కూడా వృద్ధులు కూడా లేచి అడుగుతున్నారు, మా పింఛన్లు వేస్తాను, మా సంగతి ఏంది, మరి ఎప్పుడు చేస్తామని అడుగుతున్నారు. అడిగిన క్రమంలో వీళ్ళకి ఏమవుతుందంటే పాపం ఇక ఆ వీడియో మొత్తం కూడా ట్రెండింగ్ అవుతుంది. దానివల్ల కూడా ప్రజా వ్యతిరేకత ఇంకా ఎక్కువ మొత్తంలో పెరుగుతున్నది. కాబట్టి కూడా వాళ్ళు కూడా కెమెరాలు ఉంటే మాట్లాడలేని పరిస్థితి, కెమెరాలు ఉంటే దిగలేని పరిస్థితి బండ్ల నుంచి. వస్తున్నారు, వేదికల్లో నిల్చుంటున్నారు, వాళ్ళు చెప్పేది చెప్తున్నారు, పోతున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి అంటే మళ్ళీ ముందు లైన్లో ఎవరు నిల్చుంటారంటే కాంగ్రెస్ కార్యకర్తలు లేకపోతే వీళ్ళకి సంబంధించిన అంచర్లే కూర్చుంటారు అని ఎవరు కూడా వేరే వాళ్ళు కూర్చునే పరిస్థితులు కూడా కూర్చొని ఇచ్చే పరిస్థితులు కూడా లేవు. అంటే అంత వ్యతిరేకత ప్రజల్లో కొనసాగుతుందని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. అక్కడ ఒక వికలాంగురాలు నవనీత అనే ఒక మహిళ చేతులెత్తి ముఖ్యమంత్రి కోరింది, మా ఏవైతే ఇస్తాన హామీలు ఇవ్వలేదు, మేము చాలా నిరాశతో ఉన్నాం, మాకు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చే దాఖలాలు లేవని వాళ్ళు చేతులెత్తి మొక్కుతున్నా కూడా కనీసం అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఆమెను ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ పోతే ప్రతి ఎమ్మెల్యేకు ఎక్కడికి పోయినా కూడా ఖచ్చితంగా ఏమవుతున్నది, అడ్డం ఉంటున్నారు. ఎమ్మెల్యేను గౌరవ చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయాలి ఇప్పటి వరకు పూర్తి మొత్తంలో. మీరు ఇచ్చిన అన్ని కూడా చాలా తక్కువ జరిగినాయి. ఆ జరిగిన దాంట్లో మీ కాంగ్రెస్ కార్యకర్తకే ఎక్కువ లబ్ధి చెందింది. మీరేమో ఎవ్వరు కూడా చూడకుండా తమ బాధ ప్రేయాలు ఇవి కూడా చూడకుండా మేము అమలు చేస్తామని మీరు చెప్పారు. కాకపోతే అసలు సిసలైన అర్హులు మేమే, మాకే ఇప్పటి వరకు పథకాలు అందలేదని వాళ్ళు చెప్తున్నారు. ఏ ఎమ్మెల్యేను ఇటు ఎవరు ప్రతి ఎమ్మెల్యేను కూడా వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వానికైతే రోజులు దగ్గర పడ్డట్టు అయితే అర్థమవుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా చాలా వరకు అయితే ఇక గతి కొన్ని రోజుల్లో సీట్ దిగిపోతారని కూడా చాలా వరకు అయితే వాదన కొనసాగుతుంది. అదేవిధంగా చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఏదైతే రాహుల్ గాంధీ పిలుపు ఉందో ఆ పిలుపులో ఫస్ట్ రేవంత్ రెడ్డిని పిలిచి మళ్ళీ అకస్మాత్తుగా ఆయన ఆపి మళ్ళీ బట్టి విక్రమార్కను పిలిపించుకోవడం పట్లనైతే చాలా వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఈ సీఎం ఉంటాడా ఊడతాడా అనేది ఒక ప్రశ్న తలెత్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక 50,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఓఆర్ఆర్కు అనుసానందంగా ముచ్చర్ల నగరం టోక్యో న్యూయార్క్తో పోటీ పడేలా నిర్మిస్తాం. 35,000 కోట్లతో ఆర్ఆర్కు ప్రయత్నం. హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం. 1,50,000 కోట్లతో మూసి పునర్జీవనం. హైడ్రా కూల్చుతున్నది అక్రమ నిర్మాణాలే. మరి హైడ్రా అక్రమ నిర్మాణాలైనప్పుడు మూసీ నదికి సంబంధించి కావచ్చు, హైడ్రా అక్రమాలకు ఏవైతున్నాయో వాళ్ళకు పర్మిషన్లు ఉన్నాయి, వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఉన్నాయి, వాళ్ళకు నల్ల బిల్లులు ఉన్నాయి, వాళ్ళ కరెంటు బిల్లులు ఉన్నాయి. ఎట్లా ఆక్రమణాలు అయితే ఎట్లా వాళ్ళకు పర్మిషన్లు వచ్చినాయి, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? కొద్దిగానన్నా మాట్లాడే ముందటే అదో ఇదో మాట్లాడి చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ఎంత హుందతనం ఉండాలి, మాటకు వాల్యూ ఉండాలి. కానీ ఈ మాటలకు వాల్యూ కాదు. హైదరాబాద్లో చాలా దారుణ పరిస్థితుల్లో వాళ్ళు నువ్వు ఎట్లా పడితే అట్లా తిట్టే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. ఇక ఏది హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తారట. హైదరాబాద్ నగరాన్ని ఉన్న ఇండ్లను కూలగొట్టి అభివృద్ధి అవసరం లేదు. ఉన్న ఇండ్లను మంచిగా ఉండనిచ్చి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో అవి తీర్చిన తర్వాత అభివృద్ధి అయ్యి. కానీ వాళ్ళు ఈ రాత్రి మాయలు కూలుతుందా, పొద్దున మాయలు కూలుతుందా, మధ్యాహ్నం మాయలు కూలుతుందా అని చాలా భయపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఇక మొత్తానికైతే మనం ఇంకొక కొన్ని అంశాలు అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక రుణమాఫీ అయిపోయిందా, రైతులను మోసం చేసిన రేవంత్, సీఎంపై రైతు జేఏసీ నేతల ఆగ్రహం. సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని రైతు జేఏసీ నేతలు మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కుమార్ నాయక్ భవన్లో రైతు జేఏసీ ప్రతినిధులు ఇట్టడి లింగారెడ్డి, ప్రభాకర్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చాలా వరకు అయితే ఎక్కడ చూసినా కూడా రైతులకు ఇస్తానటువంటి హామీలు ఏవైతున్నాయో అవి ఏవి కూడా పట్టించుకునే దాఖలా లేవు. రైతు పండుగలు ఎందుకు వేసుకుంటున్నారని అయితే చెప్తున్న పరిస్థితి. మరోపక్క చూసుకుంటే రుణమాఫీ చేయకపోతే ఆత్మహత్యలే. నరసింహపేటలో ప్లకార్డ్తో రైతుల నిరసన. ఎక్కడ చూసినా కూడా రైతులు కూడా రైతు పండుగనైతే వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే చూడవచ్చు. ఇక రుణమాఫీ పూర్తి మొత్తంలో అయింది, 100% అయిందని ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రైతు సగం మందికే రుణమాఫీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మందికే చేసింది. నేను బ్యాంకులో 1,42,000 క్రాప్ లోన్ తీసుకున్నా, సర్కార్ ప్రకటించిన జాబితాలో నా పేరు లేదు. ఎన్నికలప్పుడు రైతు భరోసా అని చెప్పి ఇప్పటి వరకు దాని జాడలేదు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలు చెప్పి మోసం చేసి గద్దెనెక్కిండు. రైతుల పాపం ఊరికనే పోదు, వాళ్ళని గోసపెట్టిన ప్రభుత్వం నిలబడ్డ చరిత్ర లేదు. ఇక మాఫీ కాలే, అప్పు పెరిగింది.
నేను ₹1,00,000 నా భార్య సుభద్ర మీద 90,000 బ్యాంకులో పంట రుణం తీసుకున్నాం. మిత్తితో కలిసి 2,50,000 అయినాయి. ఇక నా కొడుకు 1,50,000 తీసుకున్నాడు. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే రుణమాఫీ కాదని అంటే అప్పు తీసుకొచ్చి మరి 52,000 కట్టిన. అప్పటికి రుణమాఫీ కాలేదు. రేషన్ కార్డు లేకపోవడంతో నా కొడుకు రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ సర్కారు మాటలు నమ్మితే మరింత అప్పు అయింది. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అక్కడ ఏమని చెప్తున్నామంటే రైతులు ఏదైతే 2 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ ఏదైతే ఉన్నదో అది అప్పులు తీసుకొచ్చి వీళ్ళు కట్టిరు. ఈ రోజు వరకు కూడా మాఫీ కాకపోవడంతో ఏదైతే వాళ్ళు మిగిలిన అమౌంట్ కట్టిరో దానికి వడ్డీలు కట్టలేక మళ్ళొక అప్పు చేస్తున్నట్టయితే మనకు ఈ రైతు చెప్తున్నట్టయితే క్లారిటీగా అర్థమవుతుంది. ప్రతిసారి కూడా మేము చెప్పినాం వాళ్ళు రుణమాఫీ అవుతుందనే నెపంతో వాళ్ళు నమ్మి ఈరోజు బయట నుంచి వడ్డీలకు తెచ్చి మళ్ళీ ఆ రుణాన్ని కట్టే పరిస్థితి అయితే ఏర్పడుతున్నది. ఇక ఇప్పుడు నా పేరు రాలేదు. నాకు 5 ఎకరాల 10 గుంటలు భూమి ఉన్నది. పంట సాగు కోసం దంతాలపల్లి బ్యాంకులో 1,50,000 రుణం తీసుకున్నా. బ్యాంకు వాళ్ళు 10,500 మిత్తి కడితేనే మాఫీ వస్తుందంటే కట్టిన. 4 విడతల్లోనూ నా పేరు రాలే. సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షలు తీసుకున్నా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేశానంటున్నాడు. కానీ మా ఊర్లో చాలామందికి రుణమాఫీ కాలేదు. దంతాలపల్లి మహబూబాబాద్ జిల్లాల ఈ మహిళ చెప్తున్నది ఏమంటున్నది, నేను బ్యాంకు మాటలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి బ్యాంకులో అప్పులు తీసుకొని వచ్చి వడ్డీ కట్టిన. కాకపోతే ఈనాడు ఏమైందంటే ఏదైతే వడ్డీ ఉన్నదో ఏది 10,500 వడ్డీ తీసుకొచ్చి నేను బ్యాంకులు కట్టమంటే కట్టినా ఇప్పటికి కూడా నా రుణమాఫీ కాలే. రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ అందరికీ అయిందని చెప్తున్నాడు. ఇదెక్కడ పద్ధతి సార్ అని అడుగుతున్నది. ఈ మహిళకు రేవంత్ రెడ్డి ఇలా ఏం సమాధానం ఇస్తాడు, ఏం రైతన్న పండుగ చేసుకోమంటాడు. ఇక ఇంకొకటి చూస్తే నెలల తరబడి తిప్పిస్తున్నారు. ఆధార్ కార్డు పేరు తప్పుగా పడింది, అందుకే రుణమాఫీ కాలేదని నెలల తరబడి తిప్పిస్తున్నారు. చెన్నారావుపేటలో సహకార సంఘంలో అప్పు తీసుకున్న సొసైటీ వ్యవసాయ అధికారులు పేరు తప్పుగా ఉందని సరిచేస్తామంటున్నారు. 4 విడతలుగా రుణమాఫీ చేసిన నా పేరు మాత్రం రాలేదు. ఎన్నికలప్పుడు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆధార్ కార్డు పేరు తప్పు ఉన్నదని, రేషన్ కార్డు లేదని చెప్తున్నారు. ఎలాంటి కండిషన్స్ లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఈరోజు పేరు తప్పు ఉన్నదానో నెపంతోటో, లేకపోతే ఆధార్ కార్డు లేదానో, ఆధార్ కార్డులో పేరు సరిగ్గా లేదానో, రేషన్ కార్డు లేదానో, ఇట్లాంటి చిన్న ఏదైతే సాంకేతిక లోపాలు ఉన్నాయని ఈ 2 లక్షల రుణమాఫీకి ఏది వాక్సు పెట్టి ఈరోజు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే 2 లక్షల రుణమాఫీ పూర్తి మొత్తంలో అయిందని ఇట్లా అంటాడు. మరి కొన్ని సాంకేతిక లోపాలతోటి ఏలే అని చెప్పాలి. అవి పెండింగ్ ఉన్నాయి, అవి కూడా త్వరలో చేస్తాం అని చెప్పాలి. కానీ 2 లక్షల లోపు రుణమాఫీ 100% అయిందని ఎట్లా చెప్తాడు. ఇక ఇంకొక మహిళ రైతు దగ్గరికి పోదాం. ఇక కట్టిన రుణమాఫీ కాలే. కోఆపరేటివ్ బ్యాంకులో 2,40,000 రుణం తీసుకున్నా. కొత్తగా ప్రభుత్వం రాగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పినా మాకు మాఫీ వర్తించలేదు. బ్యాంకు అధికారులు నడితే 40,000 కట్టండి 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్తే కట్టేశాం. ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అని అనుకోలే. ఈమె 2 లక్షల రుణమాఫీ 2,40,000 రుణమాఫీ ఉంటే 40,000 మీది కట్టండి, కడితే మీ రుణమాఫీ అవుతుందని చెప్తే 40,000 అప్పు తీసుకొచ్చి కడితే ఈరోజు ఆ మహిళ పరిస్థితి ఏంటంటే బ్యాంకు రుణమాఫీ కాలే. అడుగుతుంది ప్రభుత్వాన్ని, చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక రైతుతో పరిస్థితి చూస్తే పేరు తప్పు ఉందని తిప్పారు. అకౌంట్లో పేరు తప్పు పడ్డది, అందుకే రుణమాఫీ కాలేదని 4 నెలలుగా తిప్పుతున్నారు. నేను ఎదిలాపురం సొసైటీలో తీసుకున్న అప్పు అసలు కలిపి 1,30,000. నాకు అప్పట్లో రుణమాఫీ కావాల్సి ఉంది. ఆధార్ కార్డులో ఇంకో పేరు కనబడుతుందని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత సొసైటీ వాళ్ళు పేరు మార్చినా పేరు పెట్టమని ఓ కాగితం కూడా ఇచ్చారు. అది తీసుకపోయి ఏవోకు ఇవ్వగా వచ్చే జాబితాలో పేరు వస్తుంది అన్నారు. ఈరోజు మళ్ళీ వచ్చి అడిగితే మళ్ళీ వేరే అతని పేరే కనబడుతుందని చెప్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఏమంటారు, వ్యవసాయ అధికారుల తప్పిదం ఉన్నదో లేకపోతే బ్యాంక్ అధికారుల తప్పిదం ఉన్నదని మళ్ళీ ఒక మాట చెప్తారు. అంటే ఇవి ప్రభుత్వానికి చెందిన సంస్థలు కావా? ఎందుకు తప్పు చేస్తున్నారు అని వాళ్ళను పిలిచి అడగాల్సిన అవసరం లేదా? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం మీకు లేదా? ఎంతసేపు ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెట్టుడే తప్ప ప్రభుత్వం నుంచి రైతులకు కానీ ప్రజలకు కానీ ఒరిగింది ఏమున్నది? అసలు రైతులు చిన్న కారణాలతోటి వాళ్ళు రుణమాఫీ కోల్పోతున్నారు. అక్కడ ఎట్లా చెప్పబుద్ధి అవుతుంది? 100% రుణమాఫీ అయింది, ఎవరు కూడా ఇక రుణాలు తీసుకుంటే లేరు. 2 లక్షల కంటే ఎక్కువ ఎవరైతే రుణాలు ఉన్నాయో అవిగా మాఫీ చేసే టైం తీసుకుంటామని చెప్తున్నారు. మరి 2,40,000 అప్పు ఈయనకు ఉన్నప్పుడు, 2,40,000 అప్పు వీళ్ళకు ఉన్నప్పుడు, ఈ మహిళకు ఉన్నప్పుడు, ఈ మహిళా రైతుకు ఉన్నప్పుడు 40,000 కట్టమని ఎట్లా చెప్తారు బ్యాంక్ అధికారులు? ఎందుకు మీకు ఇంత సమన్వయ లోపం జరుగుతుంది? బ్యాంక్ అధికారులను ఎందుకు పిలిపించి మీరు మాట్లాడుకుంటలేరు?
ఇక తెలంగాణ మరువని అమరుడు శ్రీకాంతాచారి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ మరువని అమరుడు శ్రీకాంతాచారి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. శ్రీకాంతాచారి అమరత్వం గొప్పది, ఆయన ప్రాణత్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరవరు. తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండ కేసీఆర్ అరెస్టును చూసి తట్టుకోలేకపోయిన శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతై అమరుడయ్యాడు అని ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. ఇక శ్రీకాంతాచారి ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఉగిసిపడేలా చేసిందని శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నామని తెలిపారు. ఇక జోహార్ శ్రీకాంతాచారి జై తెలంగాణ అని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య, అప్పు తీర్చే మార్గం కానరాక మనస్తాపం. వరంగల్ జిల్లాలో ఆత్మహత్య. సాగు కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు తీర్చలేక మార్గం లేక వరంగల్ జిల్లాలో మంగళవారం ఓ రైతు పురుగుల మంతాకి ఆత్మహత్య చేసుకున్నాడు. నెక్కొండ మండలం దీక్షకుంటకు చెందిన తోట సంపత్తు ముగ్గురు కొడుకులు, వారి చదువులు, ట్రాక్టర్ కొనుగోలుకు 20 లక్షల వరకు అప్పు అయింది. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో సోమవారం రాత్రి పురుగుల మంతాగాడు. కుటుంబ సభ్యులు నర్సంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించగా మంగళవారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అంటే తెలంగాణలో గతంలో ఆంధ్ర పాలకులు ఏ విధంగా ఉండేనో ఆ విధంగా ఈరోజు రైతుల పరిస్థితి ఏర్పడుతుందని చెప్పచ్చు. మొత్తానికైతే రైతాంగం ఎక్కడ కూడా సంతోషంతో లేదు. మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ కాలేదు, వాళ్ళకు రైతు భరోసా రావట్లేదు. పెట్టుబడి సాయం కింద ఇచ్చేటువంటి రైతు భరోసా ఏది అవుతుందో అది ఇప్పటి వరకు కూడా కనుమరుగైన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఏడు చూసినా కూడా రైతులు చాలా చిన్న భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో రైతులు మరో ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా చేస్తామో రైతులు కూడా ఉద్యమాన్ని రేకిచ్చే విధంగా కాంగ్రెస్ పాలన అయితే కొనసాగుతుంది. ఇంత జరుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి రైతుల పండుగ పెట్టుకోవడం, విజయోత్సవాలు నిర్వహించడం పట్లనైతే చాలా వరకు వ్యతిరేకత అలుముకుంటుందని అయితే మనకైతే అర్థమవుతున్న పరిస్థితులు ఉన్నాయి.